వంకాయ భారత చరిత్రలో రాజకూర. ఎప్పుడో రాజుల కాలంలో వంకాయను సాధారణ కూరగా కాదు, రాజకూరగా పరిగణించేవారు. ముఘల్ రాజులు వంకాయతో చేసిన వంటకాలను ఎంతో ఇష్టపడేవారు. అందుకే దానికి కూరల రాజు అనే పేరు వచ్చింది. కానీ గ్రామాల్లో మాత్రం ఇది పేదల ఇళ్లల్లో ప్రతిరోజు వండే సాధారణ కూర. ఈ వంకాయ చాలా కాలం నుంచి భారతదేశంలో పండుతోంది. ప్రపంచంలోని చాలా దేశాలకు ఇక్కడి నుంచే వెళ్తుందని చెబుతారు. బీన్స్ మాత్రం తర్వాత కాలంలో మన వంటల్లోకి చేరాయి. కాలం మారినా మన రుచులు మాత్రం మనల్ని కలిపేస్తాయి. ఈరోజు వంకాయ బీన్స్ కూర చాలా సింపుల్గా అనిపిస్తుంది. కానీ పాతకాలంలో ఇలాంటి కూరలే ప్రతి ఇంటి బలం. ఎక్కువ మసాలాలు ఉండదు, ఎక్కువ ఖర్చు ఉండదు, కానీ కుటుంబం మొత్తం తినేలా ఉంటుంది. అమ్మమ్మలు చెప్పేవారు సాధారణ కూరలే ఆరోగ్యానికి మంచివని. అందుకే ఈ రోజుకి మన ఇంటి భోజనంలో ఇలాంటి కూరలే అసలైన రుచి. ఒకసారి ఒక రాజు వేషం మార్చుకుని గ్రామానికి వచ్చాడు. అక్కడ ఒక పేద రైతు ఇల్లు. సాదాసీదా అన్నం, వంకాయ కూర మాత్రమే. రాజు తిన్నాడు. అంత రుచిగా అనిపించింది. తన రాజభవనంలో కూడా ఆ రుచిని ఎప్పుడూ అనుభవించలేదని అన్నాడు. అప్పుడు ఆ రైతు నవ్వుతూ చెప్పాడు, మహారాజా, ఇది కూర రుచి కాదు, ఆకలి, ప్రేమ, శ్రమ రుచి. ఆ రోజు రాజుకు అర్థమైంది, రాజభోజనం గొప్పది కాదు, మనసుతో చేసిన సాధారణ భోజనమే నిజమైన విందు. సాదాసీదా వంటలో కూడా చరిత్ర ఉంటుంది. ప్రేమ ఉంటే ప్రతి కూర రాజభోజనం అవుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మీరేం వండుకున్నారో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతూనే ఉండండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ మీకు ఏ వెజిటేబుల్ ఇష్టం?